రైట్ ఇక ఇస్లామాబాద్ లో నేషనల్ సెక్యూరిటీ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ కు ప్రతిదాడి ఉంటుందని షహబాజ్ షరీఫ్ అన్నారు. కాసేపట్లో ప్రజల్ని ఉద్దేశించి పాక్ ప్రధాని ప్రసంగించనున్నారు. రైట్ ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. చెప్పండి రాజేందర్, ఖచ్చితంగా ప్రతిదాడి ఉంది అంటూ ఆయన సమావేశం నిర్వహించారు. అలాగే వ్యాఖ్యలు కూడా చేయడం చూసాం. అంటే ఇప్పటికే చూసాం ఆల్రెడీ, అంటే పాక్ ఒకవైపు కాళ్ళబేరానికి వచ్చినట్లు కనిపిస్తుంది, మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతుందంటారు? ఈ సమావేశం తర్వాత ఎలాంటి ప్రకటన చేసే అవకాశం ఉంది? ఏదైతే నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు మెరుపుదాడి చేసిందో ఆ దేశం వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏం చేయాలనే అంశం మీద వీరికి ఎప్పటికే దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడ్డది. ఒకేసారి మెరుపు దాడితో 9 కీలకమైనటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి నేలమట్టం చేస్తే దాంట్లో కీలకంగా ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా సుమారు ఒకే కుటుంబం ఏదైతే 14 మంది మృతి చెందిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే వారు ఇంకా ఆందోళనకు గురవుతున్నారు. జైషే మహమ్మద్ సంస్థకు చెందిన చీఫ్ సంబంధించిన కుటుంబం మొత్తం కూడా నిన్న ఏదైతే భారత్ దాడి చేసిందో దాంట్లో పూర్తిగా సుమారు 14 మంది దాంట్లో మృతి చెందిన విషయం తెలిసిన నేపథ్యంలో తదుపరి ఏం చర్యలు తీసుకోవాలనే అంశం మీద పాకిస్తాన్ మల్లగుల్లాలు పడుతుంది. కాసేపటి క్రితమే ఇస్లామాబాద్ లో నేషనల్ సెక్యూరిటీ కమిటీ సమావేశమైంది. దీంట్లో ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో పాటు ఆర్మీ అధికారులు కూడా రక్షణ రంగానికి చెందిన అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీంట్లో ప్రధానంగా నెక్స్ట్ ఏం చేయాలి, భారత్ మెరుపు దాడి చేసిన తర్వాత జరిగిన నష్టాన్ని చర్చించుకుంటూనే నెక్స్ట్ మన పాకిస్తాన్ ఏం చేయాలనే అంశం మీద వారిలో చర్చించడం మనకు తెలుస్తుంది. సమావేశం తర్వాత ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ కు ప్రతిదాడి ఉంటుందని చెప్పేసి ఆ దేశ ప్రధాని చెప్పిన నేపథ్యంలో ఈ తదుపరి వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉందనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఒకవేళ వారు దాడులు దిగినని వారు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ రక్షణ దళాలు సిద్ధంగా ఇప్పటికే సన్నద్ధమైంది. మరోవైపు ఏదైతే భారతదేశ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసిన తర్వాత ఇవాళ జాతీయ భద్రతా వ్యవహార సభ్యుడు సలహాదారుడు అజిత్ దోవల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇవాళ ఉదయం సమావేశమయ్యారు. తదుపరి భారత్ వ్యూహం కూడా వాళ్ళు పసిగట్లేని పరిస్థితుల్లో నెక్స్ట్ 2 దేశాల మధ్య ఏం జరగబోతుందనేది కొంత ఉత్కంఠన ఉన్నట్టు మనం చెప్పవచ్చు. ఖచ్చితంగా పాక్ కూడా దీనికి ప్రతిదాడి చేయవచ్చు. దాన్ని సమర్థవంతంగా వారికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. మరోవైపు ఉగ్రముఖల శిబిరాలపైన దాడులు చేసి తప్ప ఆ దేశ ఆర్మీ గాని పౌరులు గాని ఎలాంటి నష్టం కలగకుండా భారత్ ఉగ్రవాదుల శిబిర టార్గెట్ గా దాడులు చేసే నేపథ్యంలో వారి శిబిరాలు నేలమట్టం చేసే నేపథ్యంలో ప్రపంచ దేశాల మద్దతు కూడా భారత్ లభిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారినట్టు మనం చెప్పవచ్చు. మనం చూసాం పీఓకే దగ్గర కాల్పులకు తెగబడడం, ప్రతిసారి ఉల్లంఘించడం అలవాటైపోయింది పాకిస్తాన్కి. అలాగే ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా, పేదరికంతో ఉన్నప్పటికీ కూడా, అంటే మాటల పరంగా మాత్రం వాళ్ళు మేమేం ఊరుకోమని చెప్తున్న నేపథ్యంలో అసలు నిజంగా యుద్ధం వస్తే కానీ లేదా పాకిస్తాన్ ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ప్రతీకార చర్యగా కూడా నిజంగా పాకిస్తాన్ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అసలు తీసుకొని అంటే మళ్ళీ భారత్ నుంచి ఆ పోటీని తట్టుకోగలుగుతుందంటారా? ఎందుకంటే గతంలో 1971 సంవత్సరం జరిగిన యుద్ధంలో కానీ ఆ తర్వాత ఉగ్రముఖలు మన దేశం జరిగినటువంటి దాడులు అన్నిటి కూడా మన భారత్ వారికి ధీటుగా సమాజం చెప్పినాయి. అయితే ఇప్పుడు కూడా మరోసారి చెప్పిన నేపథ్యంలో ఈ ఉగ్రముఖలకు అంతమొందించాలి, ఇలాంటి దాడులు ఇక నుంచి జరగకుండా ఉండాలని లక్ష్య టార్గెట్ గానే భారత్ ముందడుగు చేసే నేపథ్యంలో దీనికి తోడు అగ్ర దేశాలు కూడా ఉగ్రముఖల్ని నూకలు చెల్లించాలనే లక్ష్యంతోనే వారు కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో మనతో తట్టుకోవడం వారికి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. మరోవైపు చూస్తే ఆయుధ సంపత్తి పరంగా కూడా వారికంటే మనం చాలా రేట్లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో మనం చాలా రక్షణ పట్ల చాలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అంటే మనం వాడేటువంటి వాహనాలు కానీ ఆయుధాలు కానీ లేటెస్ట్ మోడల్ ఉన్న సాంకేతిక పరంగా ఎంతో ముందున్న నేపథ్యంలో వారికంటే మనం ఆయుధ సంపత్తి పరంలో చాలా ముందున్నాం. ఈ నేపథ్యంలోనే వారు పైకి ప్రదర్శిస్తున్నా కానీ
ఫీల్డ్ లో దిగినప్పుడు వారు కూడా కొంచెం వెనక ముందు ఆడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఉగ్రవాదులకు వారు ప్రోత్సహిస్తారని చెప్పేసి ఇప్పటికే అన్ని దేశాలు కూడా పసిగట్టినాయి. మన భారతదేశం కూడా ప్రపంచ దేశాలకు వారు ఏ విధంగా వారు వెన్నంటి ఉన్నారనేటువంటి మొత్తం ఆధారాలతో సహా వారికి వివరించిన నేపథ్యంలో ప్రపంచ దేశాల మద్దతు